హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకున్నాను. నేనైతే ఇప్పుడిప్పుడే చాలా బాగున్నాను. ఎందుకంటే ఈ మధ్య అసలు 10 డేస్ నుంచి వీడియోస్ చేయలేకపోయాను. రియల్లీ సారీ. నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక వాయిస్ కూడా ఫుల్ కోల్డ్ చేసి వాయిస్ కూడా మారిపోయింది. సో దానివల్ల వీడియోస్ చేయలేకపోయాను. రియల్లీ సారీ. అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా మీతో కనెక్ట్ అవుతున్నందుకు. మళ్ళీ ఇంకా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటున్నాను. ఓకేనా? నా వాయిస్ ఏమైనా లైక్ వేరే విధంగా ఉంటే రియల్లీ సారీ. ఎందుకని గొంతు కూడా రాపెక్కింది. సో దానివల్ల నా వాయిస్ కొద్దిగా గంభీరంగా అనిపిస్తుండొచ్చు. ఓకేనా? ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. నాకు తెలుసు మీరు నా వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నందుకు రియల్లీ సారీ అండి. వెయిట్ చేపించినందుకు రియల్లీ సారీ. నా హెల్త్ బాగాలే వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఓకేనా? ఇంకా మీకోసం వీడియోస్ డైలీ చేస్తాను. ఓకే? హ్యాపీ నా ఫ్యామిలీ. మీరు ఏ వీడియోస్ కోసం వెయిట్ చేశారు అండ్ అలాగే కొన్ని హ్యాపీ న్యూసెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలో అన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? హ్యాపీ నా ఫ్యామిలీ. ఇంకా వీడియోలో అన్నీ మాట్లాడేసుకుందాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే కొద్దిగా బాధగా కూడా ఉంది. అవి ఎందుకు కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ బాధగా ఎందుకుందో చెప్తాను, తర్వాత హ్యాపీగా ఎండ్ చేద్దాం. ఓకే? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నేను కాకమ్మ కథలు వీడియో మీకోసం చేయలేకపోయాను. అప్పుడు నేను హోమ్ టౌన్లో ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను సరిగ్గా వీడియోస్ చేయలేకపోయాను. సో అది కూడా ఇక్కడ మాట్లాడేసుకుందాం. నిజంగా చెప్పాలంటే మన తనుజ గారు అయితే నిజంగా మనసులో ఎంత బాధ పెట్టుకొని పైకి అలా నవ్వుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే చాలా బాధ వేసేసింది తనుజ గారి మాటలు విన్న తర్వాత. నాకైతే ఆ ఎపిసోడ్ చూసాకైతే నా కంట్లో నీళ్ళు వచ్చేసాయి నిజంగా చెప్పాలంటే. అంటే ఒక సక్సెస్ వెనక అంత కష్టం ఉందా అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. ఇలా చూశాక కూడా చాలామంది ఇంకా నెగిటివిటీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని ఏం అనాలో కూడా నాకైతే నిజంగా తెలియదు. ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఒక సక్సెస్ రావాలంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది కాబట్టే అంత సక్సెస్ రీచ్ అవుతారు. సో అలాంటి వాళ్ళని ఇప్పటికీ నెగిటివ్ చేస్తున్నారంటే మీరు మనుషులే కాదు నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే తనుజ గారు ఎందుకు లైక్ అన్ని కష్టాలు పడ్డారంటే, లైక్ తనుజ గారు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైక్ ఎవరికైనా కొత్తగానే ఉంటుంది. అండ్ అలాగే అప్పుడు లైక్ నిజంగా చెప్పాలంటే ఈ హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. నిజంగా చెప్పాలంటే చాలా కొత్తగా ఉంటుంది. డే అండ్ నైట్ వర్క్ చేశారు నిజంగా చెప్పాలంటే. అంత కష్టపడి అంతగా చేశారు కాబట్టి ఈరోజు ఎంత సక్సెస్ పొజిషన్లో ఉన్నారు. అండ్ అలాగే తనుజ గారు కూడా చెప్పారు, తనకు ఏదో తెలియని ఒక బాధ తన మనసులో ఉంది, ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయింది అని చెప్పారు. నిజంగా నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. తనుజ గారు తన బాధనంతా కాకమ్మ కథల ఎపిసోడ్లో ఆల్మోస్ట్ తన బాధనంతా దించేసుకున్నారు, తన బాధను చెప్పుకొని. అండ్ అలాగే రీతు, డెమోన్, కళ్యాణ్, తనుజ బాండ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ 4 మెంబర్స్ నిజంగా చాలా బాగుంటుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఎలాంటి నెగిటివ్ని పట్టించుకోకుండా, ఏది లేకుండా మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను నిజంగా. అండ్ అలాగే వీళ్ళు తేజస్విని గారు అడిగినప్పుడు BB9లో స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరిది అంటే కళ్యాణ్ అని చెప్తుంది. నిజంగా సూపర్ అసలు నిజంగా చెప్పాలంటే. ఎంతగా అండర్స్టాండింగ్, అంతగా నమ్మింటే అలా చెప్పండి. అంత స్ట్రాంగ్ కాబట్టే కదా చెప్పింది. నిజమా కదా చెప్పండి? సో అలాంటి మంచి మనుషుల్ని ఇప్పటికి కూడా నెగిటివ్ చేసి వాళ్ళ మనుషులను బాధపడుతున్నారు కదా నిజంగా చెప్పాలంటే. అస్సలు ఆ పాపం ఊరికే పోదు అసలు నిజంగా చెప్పాలంటే. ప్లీజ్ ఇప్పటికైనా ఆపండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాజెక్ట్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మీ లైఫ్ మీరు చూసుకోండి అంతే. నేను ఇదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇప్పటికీ బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్ అంతే. నిజంగా చెప్పాలంటే కాకమ్మ కథల ఎపిసోడ్లో చాలా వరకు ఎడిటింగ్లో లేపేశారు. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం అంతే. ఇంకా మన కళ్యాణ్ అండ్ తనుజ వైజాగ్కి వచ్చారు కదా. ఎంతమంది కళ్యాణ్ తనుజని మీట్ అయ్యారు అంటే కలిసి రాలేదు, సపరేట్ డేస్లో వచ్చారు. మళ్ళీ దాన్ని కూడా తప్పుగా అనుకోకండి. ఓకేనా? తనుజ గారు ఇలా శారీస్, ఒకలా సిల్క్ శారీస్ ఓపెనింగ్కి వచ్చింది. అండ్ అలాగే కళ్యాణ్ ఇలా
రెస్టారెంట్కి ఓపెన్కి వచ్చాడు. నిజంగా చెప్పాలంటే వైజాగ్ అంటే నిజంగా బీచే గుర్తుకొస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా చెప్పాలంటే బీచ్. నిజంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. నిజంగా తనుజ గారు కూడా ఆ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకున్నారు ఇన్స్టాలో. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎవరెవరు మీట్ అయ్యారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఓకే, ఈ నెగిటివిటీ అయితే వాళ్ళు పట్టించుకోరు అసలు, పిచ్చ లైట్. కానీ ఎక్కడో ఒక చోట పట్టించుకోకపోయినా కానీ ఎక్కడో ఒక చోట ఆ బాధ అనేది ఉంటుంది కదా, నిజమా కదా చెప్పండి. సో ప్లీజ్ ఇప్పటికైనా ఆపి మంచిగా సపోర్ట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి, అది ఎవరైనా సరే. ఓకేనా, నేను ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. ఇంకా నేను ఇంతకు మించి ఇంకేం చేయలేదు, నన్ను తప్పుగా అనుకోకండి. ఓకేనా, వాళ్ళిద్దరు ఎప్పటికీ బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్. అండ్ అలాగే తనుజ గారు ఇన్స్టా స్టేటస్ పెట్టారు, నిన్ను చూసి నువ్వు గర్వపడు, ఎందుకంటే ప్రతిరోజు నువ్వు చేసే పోరాటాల గురించి ఎవరికి తెలియదు కాబట్టి. నిజంగా చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. అంటే ఏదైనా సరే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది వేరు, వాళ్ళు దాని వెనక ఎంత కష్టపడుతున్నారు అనేది మనకు తెలియదు కదా, అది ఏదైనా సరే. నిజమా కదా చెప్పండి. ఎస్, నిజమే. ఓకేనా, ఇంకా మన తనుజ గారు అయితే చిన్నపిల్లలతో లైక్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచిగా లైక్ టైం దొరికినప్పుడు చిన్నపిల్లలను అలా తీసుకెళ్ళి మంచిగా రెస్టారెంట్లో మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలతో. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మన మ్యూచువల్స్లో ఒకరు లైక్ అన్నదానం చేయించారు 150 మందికి. నిజంగా చెప్పాలంటే నిజంగా సూపర్ అసలు. ఏదో లైక్ వాళ్ళు మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎంత మంచి పనులు చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్పాలని నేను కూడా ఒక మ్యూచువల్ ఫ్యాన్ ఎందుకు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే. అది ఎందుకు చేయించారంటే లైక్ తనుజ గారి హఠా ప్రమోషన్స్ లైక్ అండ్ అలాగే మంచి హఠా మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి, అండ్ అలాగే మన కళ్యాణ్ సాంగ్ కూడా రాబోతుంది కదా, అది కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఇలా అన్నదానం చేయిస్తున్నారు, ఈరోజు చేయించారు. అండ్ అలాగే నిజంగా చాలా చాలా అసలు నిజంగా చెప్పాలంటే ఎంతో పుణ్యం ఉండాలి ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే ఇంత మంచి మనుషులు మనం ఫ్యాన్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి నిజంగా చెప్పాలంటే. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఇలాంటి చూసినప్పుడల్లా నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ జూలై మంత్ మనకు చాలా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది, దాంట్లో నో డౌట్. వెయిట్ చేయండి, మనం ఎంత వెయిట్ చేస్తే అంత మంచి హ్యాపీనెసెస్ వింటాము. ఓకేనా, ఇది మాత్రం పక్కా. మీరు దీనికోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అక్క మీరు ఇదంతా ఆపేసి మెయిన్ పాయింట్కి వచ్చేసేయండి అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు మీరు ఇలా అనుకుంటున్నారని చెప్పేసి. అది ఏంటంటే నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఈవెంట్కి మన కళ్యాణ్ని పిలిచినందుకు నిజంగా సూపర్. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. అస్సలు మీరు కళ్యాణ్ని ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటే అసలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి, గోల్డెన్ ఛాన్స్ మీ అందరికీ. ఎవరైతే మీట్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి, మన తిరుపతికి. మన కళ్యాణ్ బాబు తిరుపతికి వచ్చేస్తున్నాడు ఈ మంత్లో, అస్సలు ఛాన్స్ మిస్ చేసుకోకండి. తిరుపతిలో ఎవరెవరైతే ఉన్నారో అక్కడ దగ్గర ప్లేసెస్లో ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళి మీట్ అవ్వండి. అది ఎప్పుడు అనుకుంటున్నారా, జూలై 12th. ఓకేనా, అది ఏ ఈవెంట్ అంటే ఇక్కడ ఇన్సైడ్ ది క్రికెట్ 2026 అనేది మన తిరుపతిలో జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేశారు. నిజంగా సూపర్ అసలు నిజంగా చెప్పాలంటే. అది ఏంటంటే బ్లైండ్ పీపుల్ క్రికెట్ అనమాట. నిజంగా సూపర్ అసలు నిజంగా చెప్పాలంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. వెళ్ళి చూడండి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో. అది జూలై 9 to 12 జరుగుతుంది. మన కళ్యాణ్ బాబు జూలై 12 వస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అది ఎక్కడ అంటే మన తిరుపతిలో గొలవనిగుంట ప్లేస్లో. ఎవరైతే వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళి మీట్ అవ్వండి. ఓకే, ఈ గోల్డెన్ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి పీపుల్. ఓకేనా.
నిజంగా చెప్పాలంటే తిరుపతి అంటే ఆ వైబ్రేషనే వేరు. నిజంగా చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. పేరు వింటేనే నిజంగా చెప్పాలంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎప్పుడు వెళ్తానో నేను కూడా తిరుమలకి వెయిట్ చేస్తున్నా, నేను ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి. అందరూ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ మంచిగా హ్యాపీగా లైఫ్లో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ అవ్వాలని కోరుకుంటున్నాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే జూలై 12న కళ్యాణ్ని మీట్ అయ్యే వాళ్ళు, తిరుపతిలో ఉండేవాళ్ళు, అంత దగ్గరగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీట్ అవ్వని. ఇది గోల్డెన్ ఛాన్స్ అందరికీ. ఓకేనా? మన కళ్యాణ్ బాబు తిరుపతికి వస్తున్నాడు జూలై 12న. డేట్ మార్క్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? ఎవరెవరు మీట్ అయ్యారో అండ్ అలాగే మీట్ అవుతున్నారో ఖచ్చితంగా కన్ఫర్మ్ బాక్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ క్రికెట్ ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. జూలై 9 to 12 అస్సలు మర్చిపోకండి. హ్యాపీగా వెళ్ళి చూడండి, మంచిగా చూడండి. నిజంగా చెప్పాలంటే నేను కూడా తిరుపతిలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేదాన్ని. బట్ నేను తిరుపతిలో లేను కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. ఎవరైతే తిరుపతిలో ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఓకేనా? మీకు ఎవరికైనా లైక్ దేని గురించైనా బాధగా, దేని గురించైనా వరీగా ఫీల్ అవుతున్నారా? ఆ వరీ అంతా పోవడానికి ఏం చేస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందంటే టర్న్ అప్ ద మ్యూజిక్, టర్న్ డౌన్ ద వరీస్. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఇవి ఎక్కడ విన్నారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే చెప్పను. ఓకేనా? నిజంగా చెప్పాలంటే మ్యూజిక్ వింటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ ఉంటే ఎంత రిలాక్సేషన్గా ఉంటుందంటే నిజంగా ఇది ట్రూ అండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఎవరికైనా లైక్ బాధగా అలా ఉన్నప్పుడు ఇలా మ్యూజిక్ వింటూ ఉండండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను కూడా ట్రై చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను, ట్రై చేయండి ఒకసారి. ఇది నిజమే కదా ఫ్యామిలీ? ఇంకా ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, మన కళ్యాణ్ తనుజ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ బాండ్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. వాళ్ళ లైఫ్ లాంగ్ బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్, అంతే. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్గా ఉంటారు, ఎప్పటికీ మంచిగా ఉంటారు. ఓకేనా? వాళ్ళు అంత మంచి మనుషులకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. ఓకేనా? ఇంకా పాజిటివ్ని స్ప్రెడ్ చేద్దాం, మంచిగా సపోర్ట్ చేద్దాం. వాళ్ళ ఇంకా మంచి లైక్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, మనకు తెలుసు అది. బట్ ఎంత వెయిట్ చేస్తే అంత మంచి హ్యాపీనెసెస్ వస్తాయి. వెయిట్ చేయండి, అది త్వరలోనే రాబోతున్నాయి, అది ఈ మంత్లోనే వస్తాయి. అండ్ అలాగే తనుజ గారు కూడా చెప్పారు కదా ఈ మంత్లో ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి. అండ్ అలాగే అన్నీ వస్తాయి. ఇంకా కొన్ని మంచి అప్డేట్స్తో ఇంకొక వీడియోలో మంచిగా అప్డేట్ చేస్తాను. ఓకేనా? అంతలోపు వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫ్యామిలీ ఫైనల్లీ మర్చిపోవద్దు ఏంటంటే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంటని క్లిక్ చేయండి.